పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పోరుగా కాకుండా అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న షాడో వార్ గా మారుతోంది. ఇరాన్ చేస్తున్న భీకర దాడుల వెనుక రష్యా మాస్టర్ మైండ్ ఉందంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ బాంబ్ పేల్చారు. అమెరికా యుద్ధ విమానాలు, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను ఇరాన్ అంత ఖచ్చితత్వంతో ఎలా కొట్టగలుగుతోంది అన్న ప్రశ్నకి రష్యా ఇంటెలిజెన్స్ అందిస్తున్న సమాచారమే కారణమని జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన ప్రకటించటం ఇప్పుడు వైట్ హౌస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు రష్యా ఇరాన్ మధ్య సాగుతున్న ఈ రహస్య ఒప్పందం ఏంటి? జెలెన్స్కీ ఆరోపణల వెనక ఉన్న నిజాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు యుద్ధాన్ని కీలక మలుపు తిప్పే విధంగా ఉన్నాయి. ఇరాన్కు రష్యా గూఢచారి సంస్థలు ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తీవ్రంగా పోరాడుతున్న ఈ యుద్ధంలో రష్యా పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జెలెన్స్కీ తన అధికారిక సోషల్ మీడియా వేదికలో దీనిపై పోస్ట్ చేశారు. ఇరాన్కు రష్యా ఇంటెలిజెన్స్ సహాయం అందుతోందనే విషయంపై తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది కేవలం ఆరోపణ కాదని, యుద్ధం దిశనే మార్చగల అంశమని ఆయన హెచ్చరించారు. ఈ సహకారం కొనసాగితే యుద్ధం మరింత కాలం పాటు కొనసాగుతుందని, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరుగుతుందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి మద్దతు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెళ్లపై అత్యంత ఖచ్చితమైన లక్ష్యాలతో దాడులు చేస్తోందన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా సముద్ర మార్గాలు, సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిపిన దాడులు యాదృచ్ఛికంగా కాకుండా పక్కా ప్రణాళికతో జరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి ఇంటెలిజెన్స్ సపోర్ట్ అందుతోందన్న ఆరోపణలు కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చాయి. ఇరాన్ దాడుల్లో ఉపయోగిస్తున్న టార్గెటింగ్ సిస్టమ్స్, శాటిలైట్ సమాచారం, నావిగేషన్ డేటా వంటి అంశాల్లో రష్యా పాత్ర ఉండొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు యుద్ధం ప్రభావం కేవలం యుద్ధ భూములకే పరిమితం కాలేదు. ప్రపంచ మార్కెట్లపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. జెలెన్స్కీ తన వ్యాఖ్యల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలు గందరగోళానికి గురవుతున్నాయన్నారు. చమురు ధరలు పెరగడం, సరఫరా అంతరాయం, సముద్ర మార్గాల్లో భద్రతా సమస్యలు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక రష్యా పాత్రపై గతంలో కూడా అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మాస్కో నుంచి అందుతున్న సాంకేతిక సహకారంతోనే ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు జెలెన్స్కీ అధికారికంగా ఇదే అంశాన్ని ప్రస్తావించడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు రష్యా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఇదే సమయంలో రష్యా, ఇరాన్ మధ్య దౌత్య చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సెర్గీ లావ్రోవ్, అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన చర్చల్లో పశ్చిమాసియాలో జరుగుతున్న తాజా పరిణామాలు కీలకంగా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఇరాన్లోని అణు కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అనవసరమని లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు నిజమైతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం ప్రాంతీయ స్థాయిని దాటి గ్లోబల్ పవర్ బ్లాక్స్ మధ్య ప్రత్యక్ష పోటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, రష్యా మద్దతు ఉంటే ఇది ఒక పెద్ద స్థాయి జియోపొలిటికల్ ఘర్షణగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్, మధ్యప్రాచ్య ఇంధన మార్గాలు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ఈ ప్రాంతాల్లో యుద్ధం మరింత తీవ్రతరమైతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే చమురు ధరలు పెరుగుతుండడం రవాణా వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో రష్యా పాత్రపై వచ్చిన తాజా ఆరోపణలు అంతర్జాతీయ వేదికల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జెలెన్స్కీ చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం రాజకీయ వ్యాఖ్యలే కాదని పశ్చిమాసియా యుద్ధం భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపగల అంశంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా నిజంగా ఇరాన్కు సహాయం చేస్తుందా లేదా ఇది వ్యూహాత్మక ఆరోపణ మాత్రమేనా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరోవైపు యుద్ధం ఇకపై మరింత విస్తృత రూపం దాల్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచాన్ని 2 వర్గాలుగా విభజిస్తోంది. రష్యా సాయంతో ఇరాన్ ఎంతవరకు తెగిస్తుంది, జెలెన్స్కీ ఆరోపణలపై అమెరికా స్పందన ఏంటి అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. యుద్ధం ఆగిపోవాలని ప్రపంచం కోరుకుంటున్నా అగ్రరాజ్యాల ప్రయోజనాలు మాత్రం ఈ రావణ కాష్టాన్ని మరింత రగిలిస్తూనే ఉన్నాయి.